నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధి అందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకు అందుబాటులో ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ పార్టీలో ముస్లిం పాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కమల పార్టీకి సంబంధించి తీవ్రస్థాయిలో చేరుకున్నటువంటి వర్గపోరు, ప్రధానంగా వర్గపోరు లాస్ట్ ఇయర్ నుంచి కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి. పార్టీలో పట్టు కోసం పావులు కలుపుతున్న నేతలు తనదైన ముద్ర వేసుకునేందుకు ఎంపీ అరవింద్ ఆరాటపడుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో ఎంపీ ఎన్నికల నేపథ్యంలో నేతల మాస్టర్ ప్లాన్లు వేస్తున్నారు. ఎందుకంటే గతంలో పసుపు బోర్డుకు సంబంధించి కొన్ని హామీలు ఇచ్చిన తర్వాత, బాండ్ పేపర్ రాసి ఇచ్చిన తర్వాత గెలిచినటువంటి ఎంపీ అరవింద్కు సంబంధించి మొన్న ఎన్నికల్లో ఓడిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇవన్నీ బ్యారేజ్ చేసుకొని ఈసారి ఎంపీ టికెట్ ఎవరికి వస్తుంది అనేది కొంతవరకు చర్చనోపి అవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తే వర్గపోరు మరొక తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి దీనికి పూర్తి కారణం ఏంటి, అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? నవీన్ చెప్పండి. ఎమ్మెల్యే ఎలక్షన్ ముగియడంతో ఎంపీ ఎలక్షన్లపై రంగం రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా మరికొన్ని నెలల్లో ఎంపీ ఎలక్షన్లు, పార్లమెంట్ ఎలక్షన్ ఉండడంతో కూడా నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీలో కూడా ముసలం మొదలైందని చెప్పొచ్చు. ముఖ్యంగా 3 వర్గాలుగా విడిపోయిన పరిస్థితి ఉంది నిజామాబాద్ బీజేపీ పార్టీ. అయితే ముఖ్యంగా ఎంపీ అరవింద్ తో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు బసవ లక్ష్మీనారాయణ, అలాగే బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఎండా లక్ష్మీనారాయణ, ముగ్గురు సైతం ఇటు పార్టీల పట్టు కోసం కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో గతంలో ఎంపీ అరవింద్ రాకముందు మొత్తం బీజేపీ అంటే ఎండా లక్ష్మీనారాయణ అంటే బీజేపీ అన్నట్లుగా ఉండేది. మొత్తం పార్టీలో ఏం జరగాలన్నో జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎండ లక్ష్మీనారాయణ కనుసంధంలో నడిచేది. అయితే ఎంపీ అరవింద్ గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా ఎంపీ అరవింద్ నిజామాబాద్ బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యాడు. బీజేపీ పార్టీలో చేరినప్పటి నుంచి పూర్తిగా బీజేపీ అంటే ఎంపీ అరవింద్ అంటే బీజేపీ అన్నట్లుగా మారిపోయింది. మొత్తం మీద అక్కడ నిజామాబాద్ జిల్లాలో బీజేపీ ఇటు ఎండ లక్ష్మీనారాయణ వర్గం, అలాగే ఎంపీ అరవింద్ వర్గంగా రెండుగా విడిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఎంపీ పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో అరవింద్ కవిత చేతిలో కవితను ఓడించి మరి ఎంపీ అయ్యాడు నిజామాబాద్ పార్లమెంట్. అప్పటి నుంచి కూడా ఎంపీ అప్పటి నుంచి తర్వాత జరిగినటువంటి నిజామాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో పూర్తిగా అసలు నిజామాబాద్ లో బీజేపీ లేదు అనుకున్న సమయంలో పూర్తిగా అత్యధిక స్థానాలు కూడా కౌన్సిలింగ్ నిజామాబాద్ జిల్లా నుండి కౌన్సిలర్ స్థానాల్లో అధికంగా గెలుపొందింది. అది దీంతో కూడా మొత్తం బీజేపీపై ఇటు నిజామాబాద్ బీజేపీపై కూడా ఎంపీ అరవింద్ పట్టు కొనసాగుతూ వస్తుంది. దీంతో పాటు ఇటు కేంద్ర నాయకులు కూడా ఎంపీ అరవింద్ కు పుష్కలంగా అన్నదాలు ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీంతో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు నిజామాబాద్ అర్బన్ నుండి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఎండ లక్ష్మీనారాయణ కాంగ్రెస్ బీజేపీ పార్టీ చెందిన సీనియర్ నాయకులు నిజామాబాద్ అర్బన్ నుండి పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. అయితే ఎంపీ అరవింద్ ఇటు ఇద్దరికి మధ్య పొసకపోవడం గత కొన్ని సంవత్సరాలుగా వీరి మధ్య కూడా వర్గ విభేదాలు ఉండడంతో కూడా ఎంపీ అరవింద్ నిజామాబాద్ జిల్లా కాదని చెప్పి ఇటు కామారెడ్డి జిల్లా బాన్సువాడ నుండి పోటీ చేసేందుకు కూడా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చారు. అందరూ కేంద్రం ఇటు ఎంపీ అరవింద్ మాటలు నమ్మినటువంటి మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, అతని సీనియర్ నాయకుడైనటువంటి ఎండ లక్ష్మీనారాయణ మాటలు కాదని చెప్పి మరి ఇటు బాన్సువాడ నుండి కూడా టికెట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్న దృష్టిలో నిజామాబాద్ నుండి మరోసారి అరవింద్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. దీంతో పాటు ఎండ లక్ష్మీనారాయణ కూడా అక్కడ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బాన్సువాడ నుండి ఓడిపోయాడు. అనంతరం ఎంపీగా పోటీ చేస్తారని చెప్పి కూడా తన అనుచరులతో చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే మరోవైపు జిల్లా అధ్యక్షుడు బసవ లక్ష్మీనారాయణ గత ఎవరైతే అరవింద్ నిజామాబాద్ ఇటు బీజేపీ పార్టీలు జాయిన్ అయ్యాడు, అతనితో పాటు బసవ లక్ష్మీనారాయణ కూడా పార్టీలు జాయిన్ అయ్యాడు. అనంతరం ఇద్దరి మధ్య కొంత సఖ్యత కూడా సాగుతూ వచ్చింది. అయితే నిజామాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఆశించినటువంటి బసవ లక్ష్మీనారాయణకు కాదని చెప్పి అక్కడ ఉన్నటువంటి ధన్పాల్ సూర్యనారాయణకు టికెట్ ఇప్పించాడు ఎంపీ అరవింద్. దీంతో వీరిద్దరి మధ్య జిల్లా అధ్యక్షుడు బసవ లక్ష్మీనారాయణ అలాగే ఎంపీ అరవింద్ కు మధ్య కాస్త గ్యాప్ పెరుగుతూ వచ్చింది. దీంతో మరోసారి మొన్న టికెట్ కూడా అతనికి జిల్లా అధ్యక్షుడికి దక్కపోవడంతో ఈసారి ఎంపీ టికెట్ కోసమైనా కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. దీంతో ఇటు వీరిద్దరిని పక్కకు పెట్టి మరి ఎంపీ అరవింద్ ఇటు కేంద్రంతో రాయబారం నడుస్తున్నట్లుగా తెలుస్తుంది. తనకే ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా ఇటు అమిత్ షా వచ్చి మోడీకి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మరోవైపు నిజామాబాద్ ఇటు తనకు పోటీ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు బసవ లక్ష్మీనారాయణ కూడా అధ్యక్ష పదవి నుండి కాదు, పార్టీ నుండి పూర్తిగా తప్పించేందుకు కూడా తన వంతు ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో
త్రిముఖ పోటీ మాత్రం కొనసాగుతున్నట్టు చెప్పవచ్చు. ముఖ్యంగా పట్టు కోసం ఇటు ఈ కూడా ఆ కేంద్ర ఎన్నికల స్థాయిలో కూడా పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే అసెంబ్లీ ఇటు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడడంతో కూడా ఇటు ఇటు పార్టీకి చెందినటువంటి కీలక నేతలు ఇటు జిల్లా అధ్యక్షుడు కావచ్చు, మాజీ ఎమ్మెల్యే ఎన్నికల లక్ష్మణ్ కావచ్చు, ఎంపీ ఉన్నట్టు అరవింద్ కావచ్చు, మూడు వర్గాలకు వెళ్ళిపోవడంతో పార్టీ కార్యకర్తలు అయోమయ పరిస్థితి ఉందని మనకి ఖచ్చితంగా పరిస్థితి ఉందని చెప్పవచ్చు రాజశేఖర్. ఎస్ నవీన్, అంటే ముగ్గురు నుంచి వర్గపోరు రావటం అంటే 3 పార్టీలుగా 3 వర్గాలుగా పార్టీలోనే కుమ్ములాట, అంతర్గత కుమ్ములాట అనేది ఒక రకంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ప్రధానంగా ఎంపీ అరవింద్కి సంబంధించి ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి? ఎందుకంటే గతంలో పసుబోర్డు హామీ ఇచ్చి తీసుకొచ్చినటువంటి ఆయనక కొంతవరకు ఆ చరిష్మా, కొంతవరకు ఆ పాజిటివ్ ఒపీనియన్ కూడా ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు పూర్తిగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచుంటే ఒకలా ఉండేది పరిస్థితి ఖచ్చితంగా. సో ఓడిపోవడం తర్వాత జరిగినటువంటి పార్టీ పరిణామాలు కానీ, అధ్యక్ష పదవిలో మార్పులు కానీ, ఇవన్నీ కారణాలు అనుకోవచ్చో, లేదనుకుంటే తనకి ఈసారి ఎంపీ టికెట్ వేరే చోటు నుంచి బీజేపీ పార్టీ ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఆ నేపథ్యంలోనే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అనుకోవచ్చా? ఇంకొకటి అంటే అధిష్టానం వరకు ఈ విషయం వెళ్ళింది, సర్దుమగడు చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ప్రధానంగా చూసిన 2018 జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అప్పుడే చేరినటువంటి అరవింద్ కు ఎంపీ నిజామాబాద్ పార్లమెంట్ టికెట్ పార్టీ చెందైతే తాను గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఇటు పసుబోర్డు తెస్తారని చెప్పి కూడా ఎన్నికల్లో బాండ్ పేపర్ ఇచ్చాడు. అనుకున్న దాని ప్రకారం కాస్త లేట్ అయినప్పటికీ కూడా ఇటు పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడడంతో ఇటు కేంద్ర ప్రభుత్వం నుండి కూడా బీజేపీ పార్టీ చెందిన కేంద్ర ప్రభుత్వం నుండి ఇటు పసుపు బోర్డు కూడా ప్రకటింపజేశాడు. అయితే అక్కడ సీఎం కేసీఆర్ కల్వకుంట్ల కవితను కూడా ఓడించి మరి అరవింద్ ఇక్కడ ఎంపీగా గెలిపోయినాడు. అప్పటి నుంచి కూడా మొత్తం ఇటు బీజేపీ పార్టీలో కూడా పట్టు కూడా కొనసాగిస్తూ వస్తుంది, తన హవా కొనసాగిస్తూ వస్తున్నాడు. అయితే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అప్పుడు పూర్తిగా ఇటు ఎండ లక్ష్మణ అప్పటి నుంచి కూడా ఇద్దరికి పడని పరిస్థితి. ఎందుకంటే బీజేపీ అంటే ఎండ లక్ష్మణ అంటే బీజేపీ ఉన్న పరిస్థితి ఉండేది. ఇప్పుడు అరవింద్ వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయిన పార్టీ చెందిన కేసు అప్పటి సీనియర్ నాయకులు కావచ్చు, కొత్తగా పార్టీలు జైన కావచ్చు, మొత్తం అరవింద్ వర్గంగా మారిపోయిన పరిస్థితి ఉంది. మొత్తం ఎండ లక్ష్మణ వర్గం ఎక్కడ లేని పరిస్థితి ఉంది. మొత్తం బీజేపీని నడుపుతున్న పరిస్థితి ఉంది. ఎవరిని మార్చాలా, జిల్లా అధ్యక్షుడు కావచ్చు, కింద స్థాయి నాయకుడి కావచ్చు, ఎవరిని కొనసాగుతూ వస్తుంది. మొత్తం రిమోట్ కంట్రోల్ అంతా అరవింద్ చేతిలో ఉన్న పరిస్థితి. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో ఎంపీగా పోటీ చేస్తారని చెప్పి ఎండ లక్ష్మణ అన్నాడు. ఇప్పుడు ఈసారి కూడా ఎండ లక్ష్మణ ఇటు ఎంపీ పార్లమెంట్ లో ఇటు నిజామాబాద్ అర్బన్ కాకుండా కామారెడ్డి జిల్లాకు సంబంధించిన బాన్సోడా టికెట్ ఇచ్చారు. అధిష్టానం చెప్పినట్లుగానే కామారెడ్డి నుండి పోటీ చేశాను. అది ఈసారి ఖచ్చితంగా ఓడిపోయాను, ఖచ్చితంగా ఇప్పుడు ఎంపీ టికెట్ అయినా తనకి ఇవ్వాలని చెప్పి కూడా కేంద్రం ముందు ఇటు ఢిల్లీ బీజేపీ ముందు కూడా మొరపెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు ఈసారి కూడా పోయినసారి ఎమ్మెల్యే ఎలక్షన్ లో నిజామాబాద్ అర్బన్ నుండి కూడా జిల్లా అధ్యక్షుడు బరిలో ఉన్న ఆశించినప్పటికీ కూడా అతను టికెట్ ఇవ్వకుండా స్థానం వేరే టికెట్ ఇచ్చారు. ఈసారి తనకు కూడా టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇవిద్దరికి కాదని చెప్పి కూడా ఎంపీ అరవింద్ మరోసారి తనకు టికెట్ తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొన్న జరిగినట్టు అసెంబ్లీ ఎన్నికల్లో కొరుట్ల నుండి కేంద్ర అధిష్టానం చెప్పినట్లుగా కొరుట్ల నుండి పోటీ చేశారు. అయినప్పటికీ ఓడిపోయిన పరిస్థితి ఉంది. కానీ తను చెప్పినట్లుగానే ఇటు కొరుట్ల నుండి పోటీ చేశారు, నిజామాబాద్ జిల్లా కాదని చెప్పి ఇటు ఖచ్చితంగా తనకు మరోసారి టికెట్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఎంపీ ఇటు కవితను కూడా మరోసారి ఓడిస్తానని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మొత్తానికి కనిపిస్తుంది. అయితే ఈసారి తనకు టికెట్, ఎందుకంటే పసుపు బోర్డు విషయంలో కూడా ఇటు రైతుల ఆకాంక్షల పసుపు రైతుల చిరకాల ఆకాంక్షలను బట్టి పసుపు కూడా తాను తెచ్చేందుకు చాలా కృషి చేశాను. ఈసారి తనకు టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా నిజామాబాద్ పార్లమెంటును గెలిపించి ఇటు బీజేపీ ఖాతాలో వేసేందుకు కూడా తీవ్రంగా కృషి చేస్తారని కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీనికి తగ్గట్లుగానే ఇటు అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు పూర్తిగా ఇటు అరవింద్ వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే రానున్న ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా కవిత నిజామాబాద్ పార్లమెంటు నుండి బరిలో దిగుతున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా కవితని ఓడించాలంటే, కవితని పోటీలో బరిలో నిలబడి తట్టుకోవాలంటే ఖచ్చితంగా బలమైన నాయకుడు కావాలి. ఖచ్చితంగా ఇటు బీజేపీ పార్టీలో నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీలో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అరవింద్ కీలక నాయకుడిని కూడా తెలుసున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కవితను ఓడించే దమ్ము అరవింద్కే ఉందని చెప్పి కూడా ఇప్పుడు బీజేపీ అధిష్టానం నమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి ఖచ్చితంగా తనకి టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా అరవింద్ చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవి. నెక్స్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా అక్కడ పాల్వంచ పట్టణానికి 30 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించి నివసిస్తున్న గిరిజనులు
అడవిలోనే నివాసం ఉంటున్నారు గిరిజనులు. చేతి వృత్తిని నమ్ముకుని అక్కడ జీవిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే అన్ని పనులు చేస్తూ వారు జీవనం సాగిస్తున్నారు. క్షవర వృత్తిలో నైపుణ్యం కలిగినటువంటి పరిస్థితి కూడా గ్రామస్తులు ఉన్నారు. ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఆదర్శవంతంగా అక్కడ గ్రామస్తులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా గ్రామానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాసరావు అందిస్తారు. ఎస్ చెప్పండి శ్రీనివాసరావు. థ్యాంక్ యూ రషీక్. మైదాన ప్రాంతాల్లో అంటే పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, సిటీల్లో కావచ్చు, ఇతర మండల కేంద్రాల్లో కావచ్చు, మనము కటింగ్ చేయించుకోవాలన్నా, షేవింగ్ చేయించుకోవాలన్నా కానీ బార్బర్ షాప్కి వెళ్ళి మనం ఆ నైపుణ్యత ఉన్నటువంటి షాపుల్లోకి వెళ్ళి మనం అది చేయించుకోవడం జరుగుతుంది. కానీ దశాబ్దాలుగా కొన్ని తరాలుగా వస్తున్నటువంటి ఈ గిరిజనుల్లో ఉన్నటువంటి నైపుణ్యతను చూపించేటువంటి ప్రయత్నం అమ్మా న్యూస్ చేస్తుంది. ఈ ప్రయత్నంలోనే భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల కేంద్రానికి 30-35 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చంద్రాలగూడెం గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామంలో తరతరాలుగా ఒకరికి ఒకరు అంటే కటింగ్ చేసుకోవడం, ఆ యొక్క నైపుణ్యతను వారిలో దాగున్న దాన్ని మనం వెలికి తీస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ యూత్ కావచ్చు, పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వయసుతో సంబంధం లేకుండా వారి యొక్క కటింగ్ ఏదైతే ఉందో తలకు ఉన్నటువంటి క్షవరం అంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ యుగంలో మనకి కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. కటింగ్ అంటాం. కటింగ్ చేసుకునేటువంటి విధానం చూస్తుంటే సిటీలో ఉన్నటువంటి నైపుణ్యత ఉన్నటువంటి షాపుల్లో ఎవరైతే వృత్తులదారులు ఉన్నారో వాళ్ళతో పాటుగా సమానంగా ఈ యొక్క గిరిజనులు తమ యొక్క కటింగ్ ని చేసుకోవడం అంటే విధానం చూస్తే అసలు ఆశ్చర్యపోక తప్పదనమాట. ఈ యొక్క గిరిజన గ్రామాల్లో అంటే పాల్వంచ మండలానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలే కాదు, భద్రాచలం, ఇటు దుమ్ముగూడెం, అలాగే చర్ల, ఈ యొక్క ఏరియాల్లో కొన్ని గిరిజన గ్రామాల్లో స్వయంగా ఒకరికి ఒకరు, నాకు నువ్వు నీకు నేను, ఒకరికొకరం అన్న సందంగా ఇక్కడ వృత్తిదారులకు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క క్షౌర వృత్తే కాదు, అంటే ఈ యొక్క మంగళి వృత్తే కాదు, ఇతర వృత్తులు కూడా వారి యొక్క సొంతం అవుతున్నాయి. ఇప్పుడు వడ్రంగి అంటే రైతులు వ్యవసాయం చేసేటువంటి చెక్క పనిముట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వారు స్వయంగా గిరిజనులు నేర్చుకొని వారంతటా వారే నేర్చుకొని అసలుగా వారు తయారు చేసుకుంటున్నటువంటి వస్తువులను కూడా మనం చూస్తున్నాం. అలాగే ఈ యొక్క చేతి వృత్తులు మొత్తం కూడా దాదాపుగా వీరు చేయగలిగేటువంటి అంటే బంగారం, వెండి ఆ వస్తువులు కాకపోయినా కూడా మినిమం నిత్యావసర వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వారు నేర్చుకోవడం అంటే చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు టెక్నాలజీ మారినా ఇంత అప్డేట్ అయినా కూడా వారి వృత్తుల్లో వారు చేసేటువంటి పనుల్లో మాత్రం తేడా రావట్లేదు, మార్పు రావట్లేదు. వారు వచ్చి పట్టణానికి వచ్చినా కూడా చేయించుకునేటువంటి పరిస్థితి లేదు నేడు. వారు ఇంటికి వెళ్ళిన తర్వాత వారు ఒకరు చేసుకోవడం తప్ప కుల వృత్తులు వారు నమ్ముకొని వాళ్ళే తయారు చేసుకునేటువంటి వస్తువులు కావచ్చు, క్షౌర వృత్తి కావచ్చు. ఇవాళ పరిస్థితి పట్టణాలకు ధీటుగా వారు కూడా వారంతటా వారే ముందుకెళ్ళడం అనేది గొప్పగా చెప్పుకోవచ్చు రాజశేఖర్. శ్రీనివాస్, ఒకటి అంటే ఇలాంటివి చాలా ఆదర్శవంతంగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే గిరిజన ప్రాంతాలు కానీ గిరిజన తండాలో ఉన్నటువంటి ప్రజలు కానీ చాలా ఐక్యంగా ఉంటారు. ఒకటి వారికి ఏ కష్టం వచ్చినా చిన్నగా తక్కువ మంది జనాభా ఉంటారు కాబట్టి వారికి ఒకరికొకరు స్వయం ప్రతిపత్తి కానీ స్వయంగా ఉపాధి కల్పించుకోవడం కానీ ఒకరికొకరు సహాయపడినటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ప్రధానంగా ఇక్కడ పాల్వంచ పట్టణానికి 30 కిలోమీటర్లు ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించి సో ఆ ప్రాంతాన్ని ఏ విధంగా తండాకు పేరేమైనా ఉందా, సో ఎంతమంది నివాసం ఉంటున్నారు, చదువుకున్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందంటే యువత సాధారణంగా మారుతున్నటువంటి ఆధునిక యుగానికి తగ్గట్టుగా చదువుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో వారి సంప్రదాయాలు గిరిజన యొక్క ఏవైతే ఉన్న పురాతనంగా వస్తున్నటువంటి ఆచారాలు కూడా వారు పాటిస్తున్నటువంటి పరిస్థితి. సో అక్కడ పూర్తిగా ఈ గ్రామానికి సంబంధించి ఎలాంటి కట్టుబాట్లు ఉన్నాయి? అంటే ఒకటి రాజశేఖర్, ఈ యొక్క గిరిజన గ్రామాలు చంద్రాలగూడెం, లోనూరు, రేగులగూడెం, మామిళ్ళగూడెం ఇలా గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఈ గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలు చదువుకోవడానికి పట్టణ ప్రాంతాలకు వచ్చినప్పటికీ వారి యొక్క హాస్టళ్లలో నివాస గృహాల్లో హాస్టళ్లలో రెసిడెన్షియల్ హాస్టళ్లలో వారు చేయించేటువంటి కటింగ్లు వాళ్ళు హాస్టల్లో చేపిస్తా ఉంటారు. కానీ వారు ఒకవేళ ఇళ్లకు వచ్చినప్పుడు మాత్రం
వారు పెద్దల ద్వారా ఆ యొక్క తల కటింగ్లు చేయించుకొని వారు విద్యను అభ్యసిస్తూ ఇప్పుడున్నటువంటి ఆధునిక యుగానికి ఆదర్శవంతంగా వెళ్తున్నటువంటి నేపథ్యం ఉన్నది. ఇక్కడ గిరిజన గ్రామాల్లో అక్షరాభ్యాసం తక్కువ ఉన్నదని అనుకోవద్దు. ఆ పిల్లలు తప్పకుండా చదువుకుంటున్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళలో ఉద్యోగస్తులు అయినప్పటికీ కూడా వారు చేస్తున్నటువంటి పని మాత్రం యథావిధిగా కొనసాగుతూనే ఉంది. ఈ యొక్క గిరిజన గ్రామాలు ఆధునిక యుగానికి దగ్గరలో ఉన్నప్పటికీ వారు పనులు మాత్రం వారు తప్పకుండా వారి వ్యవసాయ వృత్తులు కావచ్చు, ఇంకా ఇతరత్ర వృత్తులు కావచ్చు కొనసాగిస్తూనే ఉన్నారు రాజశేఖర్. రైట్ శ్రీనివాసరావు, ప్రధానంగా ఫైనల్ గా చూసుకుంటే అంటే వారిని ఏమైనా సంప్రదించే ప్రయత్నం చేశారు? ఎందుకంటే వారి పని వాళ్ళే చేసుకోవడంలో ఉన్నటువంటి సౌలభ్యం ఏంటి అంటే సొంతంగా క్షౌర వృత్తులకు సంబంధించి ప్రత్యేకంగా ఎక్కడ చూసినా ఉంటారు, కానీ వారికి సంబంధించి వారే హెయిర్ కటింగ్ సంబంధించి కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలకు సంబంధించి స్వయం ప్రతిపత్తి కలగడం, వాళ్ళకు వాళ్ళే సహాయం చేసుకోవడం అనేది వారి నుంచి వచ్చినటువంటి స్పందన ఎందుకు అక్కడ ఎక్కడ ప్రేరణ కలిగింది, ఎలాంటి విధానంతో ముందుకెళ్తున్నారు, ఏమైనా గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి దానికి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయి మన దగ్గర? అయితే రాజశేఖర్, ఒకటి ఇక్కడ అంటే మన తరం కాకుండా మనకంటే ముందు ఒక 4-5 తరాల నుంచి కూడా ఆ విధానం అనేది వాళ్ళల్లో కొనసాగుతూ వస్తుంది అని చెప్పడం కూడా మనకు జరిగింది. అలాగే ఈ వృత్తిని మేము కుల వృత్తిగా చూడట్లేదు, మాకు ఒకరికి ఒకరం చేసుకునే విధానాన్ని మేము కొనసాగిస్తున్నాం తప్ప ఇది కుల వృత్తి అనేది మాకు తెలియదు. మేము పట్టణాలకు వెళ్ళినా కూడా మేము ఇంటికొచ్చి ఇంటి తెచ్చుకుంటాం తప్ప పట్టణాల్లో ఎవరో ఒకళ్ళు చేయించుకుంటారు తప్ప మిగతా వాళ్ళు మొత్తం కూడా 90%, 90% కూడా మేము ఒకరికొకరు క్షౌరం చేసుకుంటాము. అలాగే షేవింగ్ కూడా చేసుకుంటాము. ఇలాగే వడ్రంగి పని కావచ్చు, ఇతరత్ర ఏదైనా కూడా మేము తప్పకుండా అంతటా మేమే నేర్చుకుని మేమే చేసుకుంటున్నాము. మా తాతలు ముత్తాతల దగ్గర నుంచి మేము ఈ వృత్తిని కొనసాగిస్తూనే వస్తున్నాము. వృత్తి అనేది కాదు, మేము ఆ పని విధానం అనేది మేము నేర్చుకున్నాము. మా పెద్దల తోటి వస్తున్నటువంటిది కాబట్టి ఆచారంగా మేము చేసుకుంటూ వెళ్తున్నామని చెప్పడం జరిగింది రాజశేఖర్. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాసరావు. మొత్తానికి ఊరు ఆదర్శంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎవరి పని వారే చేసుకోవాలి, ఆధారపడకుండా సంప్రదాయంగా వస్తున్నటువంటి ఏదైతే ఆచారం ఉందో అవన్నీ పాటిస్తూనే చదువుకుంటూనే కూడా వారి యొక్క పని వాళ్ళే చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఆదర్శవంతంగా ఉన్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ మనం మంచిర్యాల వెళ్దాం. అక్కడ ప్రతినిధి నరేష్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా మంచిర్యాలపట్నంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్పై మరమ్మత్తు పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక మరమ్మత్తు పనులకు సంబంధించి ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్ అక్కడ పరిశీలించారు, కొన్ని సూచనలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ సూచనలు ఏంటి, అక్కడ పరిశీలించిన నేపథ్యంలో అధికారులు ఎవరున్న దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు నరేష్ చెప్పండి. ఎస్ మనకి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా సమ్మక్క సారలమ్మ కొమరవెల్లి జాతరలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు సమ్మక్క సారలకు సంబంధించి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించారు, ప్రత్యేకంగా కీలక పాత్ర పోషిస్తూ మంత్రి సీతక్క కూడా ప్రధానంగా దానిపై దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. గతంలో ఎవరైతే అక్కడ ఉన్నారో సో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అభ్యర్థించినటువంటి పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిధులు ప్రకటించింది. సో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం నిర్వహిస్తామని మంత్రి కొండా సురేఖ వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. త్వరలో జరగే బ్రహ్మోత్సవాల నిర్వహణపై కూడా మంత్రి సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, స్వామివారికి జరగాల్సినటువంటి కైంకర్యాలన్నీ కూడా శాస్త్రోక్తంగా సంప్రదాయబద్ధంగా జరుగుతాయని కూడా చెప్పినటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు స్వామి చెప్పండి, మంత్రి సురేఖ పర్యటన నేపథ్యంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి, పూర్తిగా ఆమె చెప్పినటువంటి విషయాలు ఏంటి, అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రాజ్. ఇప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి వరంగల్ అంటే కేంద్రంలో కూడా దేవాదాయ శాఖ జిల్లాలో కూడా అంటే దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. భాగంగా రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే వరంగల్ జిల్లాలోని కూడా అత్యధిక దేవాదాయాలు అంటే పర్యాటక కేంద్రం అయినప్పటికీ కూడా వరంగల్ మొత్తానికైతే కొన్ని అంటే సమ్మక్క సారక గిరిజన జాతర అని పేరున్నప్పటికీ కూడా మొత్తానికైతే ఇక్కడ డబ్బులు కేటాయించడం జరిగింది. ప్రస్తుతానికైతే అంటే నిధులతో పాటు సమ్మక్క
ఆ మహా జాతరకి కూడా ప్రపంచంలో ఆ సెకండ్ గా పేరుగాంచిన సమ్మక్క సారక్క జాతరకు అయితే 75 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. అదే విధంగా కూడా ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఆ మంత్రులు ఆ ఇద్దరు ఉన్నప్పటికీ కూడా ఆ మంత్రులు అయితే ఇవాళ మొత్తానికైతే సుడిగాలి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా మొత్తానికైతే సుడిగాలి పర్యటన చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఆ భాగంలో కూడా ఆ ఆ భాగంలో కూడా ఏమొత్తలే ఫోన్ వచ్చింది. ఎస్ మరొకసారి మనం మంచిర్యాలకు వెళ్దాం. నరేష్ మనకు అందుబాటులో ఉన్నారు. సో ప్రధానంగా నరేష్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే రైల్వే బ్రిడ్జ్పై జరుగుతున్న మరమ్మతులకు సంబంధించి మంత్రి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్ సాగర్ పరిశీలించినటువంటి పరిస్థితి, ఆయన ఎలాంటి సూచనలు జారీ చేశారు, అక్కడ అధికారులు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైన ఎంతో గుంతలమయమైనటువంటి పరిస్థితి. ఇంతకు ముందు గతంలో కూడా ఎన్నో మన ప్రమాదాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రమాదాలు చోటు చేసుకున్న సందర్భంలో ఎంతో మంది ఇటు అమాయకులు మృత్యువాత పడినటువంటి పరిస్థితి కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి గత 10 ఏళ్ల కాలంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో దీన్ని గత 30 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఈ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జికి సంబంధించి ఇటు మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు ప్రధానంగా జాతీయ రహదారి 63కు సంబంధించినటువంటి ప్రధాన రహదారిగా చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ఇక్కడ నుంచి కోల్డ్ బెల్ట్ ప్రాంతంతో పాటు కరీంనగర్ గోదావరికంతో పాటు ఇటు మహారాష్ట్ర కూడా వెళ్లేందుకు కూడా ప్రధాన రహదారిగా చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ఎంతో ఇబ్బందులు గుంతలమైనటువంటి ఉన్నప్పటి సందర్భంలో కూడా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు, ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అప్పుడు అధికారంలో 10 ఏళ్ల పాటు ఉన్నా కూడా కనీసం దానిపై దృష్టి సారించలేదు, అభివృద్ధి పనులు కూడా చేపట్టలేదు అని చెప్పి కూడా ఎన్నో విమర్శలు వస్తున్నా కూడా కేవలం తన ధనార్జనే ధ్యేయంగా పనిచేశాడు. కేవలం పైరవీలకే తప్ప, పేరుకు చెప్పుకోవడానికి తప్ప తన ఎలాంటి అభివృద్ధి పనులు కూడా శూన్యం అని చెప్పేసి ఎంతో మంది ఇటు విమర్శిస్తున్న పరిస్థితి. మరి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలుపొందినటువంటి కుక్కిరాల ప్రేమ్ సాగర్ ప్రధానంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జాతీయ రహదారి మరమ్మతులకు సంబంధించినటువంటి దృష్టి సారించారు. దాంతో పాటుగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ప్రజలకు నిత్యం తాగునీరు సంబంధించినటువంటి ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో తాను తాగునీరు ఖచ్చితంగా అందిస్తానని ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేందుకు కూడా ప్రధాన దృష్టి సారించారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైనటువంటి మరమ్మతు పనుల కోసం ప్రత్యేకంగా చెన్నై నుంచి సుమారు 15 లక్షల ఖర్చుతో ఉన్నటువంటి ఒక షీట్ లాంటి ఐరన్ షీట్ లాంటివి తెప్పించి ప్రత్యేక అధునాతనటువంటి పద్ధతిలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై గుంతలతో పాటు ఇటు రాడ్డు ఫ్లైఓవర్ వేసినప్పటి నుంచి రాడ్డులు పైకి తేలినటువంటి పరిస్థితి. దీనివల్ల ఎంతో మంది వాహన చోదరులకు ద్విచక్ర వాహనాల ద్వారా కావచ్చు, లేకపోతే ఇటు కార్లకు సంబంధించిన బస్సులు కూడా ఎన్నోటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. బాధనే ప్రమాదం జరిగినప్పుడు మాత్రం మొత్తం రోడ్డుకు ఇటు బ్రిడ్జ్ పైన అటు ఇరుపక్కల కూడా కిలోమీటర్ల మేర ఇటు వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ ఎంతో ఇబ్బందులు తలెత్తుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలోనే ప్రధాన దృష్టి సారించి ప్రమాదాలను నివారించేందుకే, ప్రజలకు సుఖవంతమైనటువంటి ప్రయాణం అందించేందుకు ఎలాంటి ప్రమాదాలను రాకుండా ఉండేందుకే ప్రత్యేకంగా చెన్నై నుంచి తెప్పించినటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలోనే అధికారులను R&B అధికారులను ఆదేశించడంతో వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన పనులు కూడా వేగవంతం చేశారు. మరి ఈ క్రమంలో మరొక వారం రోజుల్లోనే జాతీయ సుమారు 2 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఇటు ఇరుపక్కల ఉన్నటువంటి రహదారితో పాటు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైన కూడా మరమ్మతు పనులు చేపించారు. దీనికి సంబంధించి పనులు నిర్వహించేందుకు జైపూర్, రాజస్థాన్ నుంచి కూడా ప్రత్యేకంగా పనివారి కూలీలను కూడా తెప్పించినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూసుకోవచ్చు. అయితే దీంతో పాటు ప్రధానంగా ఇటు మున్సిపాలిటీలో ఉన్నటువంటి నిత్యం ప్రజలకు తాగునీటి అవసరాలకు సంబంధించి కూడా నిత్యం గతంలో ఉన్నటువంటి గత 4 ఏళ్ల నుంచి సుమారు మన ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్నటువంటి మిషన్ భగీరథకు సంబంధించిన మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో కనీసం మున్సిపాలిటీలో ఉన్నటువంటి రంగునీరు దృశ్యం అవుతుంది. ఎర్రటి నీళ్లు తాగడానికి కూడా కనీసం నిత్యావసర అవసరాలకు కూడా వీళ్ళు ఉపయోగించుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నటువంటి నీటిని ఏమాత్రం ఇటు మున్సిపల్ అధికారులే కావచ్చు, అటు స్థానికంగా ఉన్నటువంటి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే కావచ్చు పట్టించుకోకుండా, కనీసం ప్రజల అవసరాలను పట్టించుకోకుండా వారు నిర్లక్ష్యం వహించారనేటువంటి విమర్శలు ఎన్నో వచ్చినప్పటికీ ప్రస్తుతం అధికారం చేపట్టినటువంటి క్రమంలోనే ముఖ్యంగా ఇటు రోడ్డు మరమ్మతులతో పాటు ఇటు తాగునీరు అందించేందుకు ఖచ్చితంగా
మేము తాగునీరు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తానని ఇచ్చినటువంటి హామీ మేరకు కట్టుబడి ఉండి ఇటు పక్కనే ఉన్నటువంటి ఎల్లంపల్లి నుంచి మిషన్ భగీరథకు సంబంధించిన ఇంటెక్ వెల్ను సందర్శించి దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఫిల్టర్ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కావాల్సిన చర్య ఏర్పాటు చేయాలని దానికి అధికారులను ఆదేశించడంతో సంక్రాంతి నుంచి ప్రతిరోజు 2 పూటల ఇటు మంచిర్యాల మున్సిపాలిటీతో పాటు పక్కనే ఉన్నటువంటి నస్పూర్తో పాటు ఇటు లక్షటిపేట మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ప్రజలకు నిత్యావసరం ప్రతిరోజు 2 గంటల పాటు తాగునీరు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తాననేటువంటి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఆ మాట హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తూ అధికారులను కూడా ఆదేశించడంతో అధికారులు కూడా దానికి సంబంధించిన చర్యలు చేపట్టారని చెప్పొచ్చు రాజశేఖర్. మరి దీనికి సంబంధించి మొత్తంగా చూసుకుంటే మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఎస్ దీనికి సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రధానంగా రైల్వే ఫ్లోర్ ఏదైతే ఉందో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పైకి సంబంధించి ఒకవేళ మరమ్మతుల పనులు పూర్తయితే ఏ ప్రాంతాలకు ఏ గ్రామాలకు లాభం చేకూర్చే అవకాశం ఉంది? ప్రస్తుతం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనేది మంచిర్యాల జిల్లా కేంద్రంలోనే ఉంది. మరి దీనికి జిల్లా కేంద్రం నుంచి ఇటు పక్కనే ఉన్నటువంటి కోల్బేల్ ప్రాంతం శ్రీరాంపూర్ తో పాటు ఇటు గోదావరి కన్నట్టు పక్కనే ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా, ఇటు మంచిర్యాల జిల్లా ఉన్న చెన్నూరు పట్టణంతో పాటు పొరుగునే ఉన్నటువంటి మహారాష్ట్ర కూడా వెళ్లేందుకు ప్రధానంగా ఎంతో సులువుగా అయినటువంటి మార్గం, ఎంతో సేఫ్ జర్నీ అనేటువంటి అందించేందుకు కూడా ఎమ్మెల్యే దీనికి కృషి చేస్తున్నారు. దీంతో పాటు ఇటు కరీంనగర్ కానీ ఇటు ఇతరత్ర పక్క జిల్లాలకు వెళ్లేందుకు కూడా ఇటు ఛత్తీస్గఢ్ కు సంబంధించినట్టు కూడా ప్రధాన మార్గంగా చెప్పుకోవచ్చు. మరి ప్రస్తుతం గతంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే మంజూరు చేసినటువంటి ఇప్పుడు ప్రస్తుతం NH-63 ఉన్నటువంటి జాతీయ రహదారిని ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి నేషనల్ హైవేను ఏర్పాటు చేసినటువంటి క్రమంలో దీనికి సంబంధించి 363గా నామకరణం చేసి చుట్టుపక్కనే ఉన్నటువంటి రింగ్ రోడ్ ను ఏర్పాటు చేసే క్రమంలో దీనికి ఇది ప్రధాన రహదారిగా చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఇటు పొరుగు జిల్లాలకు కూడా వెళ్లేందుకు, రాష్ట్రాలకు కూడా పక్కనే మహారాష్ట్ర కూడా వెళ్లేందుకు, మహారాష్ట్ర ప్రస్తుతం ఇక్కడికి సుమారు ఒక 55 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మరి దానికి వెళ్లేందుకు కూడా ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రస్తుతం అనుసంధానమైనటువంటి నేపథ్యంలో దీని నుంచి రాకపోకలు సాగించేందుకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇది అధికారులు మరమ్మతులు చేస్తున్నారు. మరి దీన్ని అధునాతనంగా టెక్నాలజీతో ఉపయోగించి చేస్తున్నారు. మరి ఈ క్రమంలోనే దీంతో పాటు ఇటు ఈ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో ప్రస్తుతం ఇక్కడ ఎక్కువగా ఉన్నటువంటి వ్యవసాయ ప్రాంతం కావడంతో నియోజకవర్గం వ్యవసాయ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే ధాన్యం కొనుగోలు కేలుకు సంబంధించిన కూడా మొన్న ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మేరకు తరుగు పేరిట రైతులను ఎంతో దోపిడీకి గురి చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం మనం చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఈ తరుగు పేరిట ఏదైతే ఉందో ధాన్యం కొనుగోలు విక్రయించేటప్పుడు దానికి సంబంధించినటువంటి రైతులకు ప్రతి క్వింటాలకు సుమారు 5 నుంచి 8 కిలోల వరకు తరుగు పేరిట దోపిడీకి గురై దళారులు దోచుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడైతే అధికారం చేపట్టిన తర్వాత ఆ దళారీ వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఈ దోపిడీకి గురైనటువంటి వ్యవస్థ ఇటు మొత్తం రూపు మారిపోయిందని చెప్పవచ్చు. మరి క్రమంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజల్లో ఎంతో విశ్వాసం చూరుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో ఇప్పుడు ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో వారు రైతులను దోచుకోవడం తప్ప కనీసం రైతుల అభివృద్ధి సంక్షేమాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదని చెప్పవచ్చు. మరి ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా నెరవేరడంతో కాంగ్రెస్ పార్టీ ఇటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా 6 కాలం కష్టపడి పండించినటువంటి పంటలు తరుగు పేరిట ఎంతో నష్టపోతున్నటువంటి పరిస్థితి కనీసం చెప్పుకోవడానికి కూడా అధికారులు కూడా పట్టించుకున్న పాపలేదు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా అధికారులు కూడా పట్టించుకున్న పాపన పోలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఖచ్చితంగా రైతు సంక్షేమ దిశగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తున్నటువంటి ఇచ్చినటువంటి హామీ మేరకు ఇప్పుడు జరుగుతున్నటువంటి తరుగు పేరిట దోపిడీని అరికట్టారని ఎంతో హర్షధ్వానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది రాజశేఖర్ ఇక్కడ. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. నెక్స్ట్ మనం థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నరేష్. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే వరంగల్కు సంబంధించి సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి, తేదీని కూడా ఖరారు చేశారు. అలాగే మల్లికార్జున స్వామి ఎవరైతే ఉన్నారో ఆయనకి మంత్రి కొండా సురేఖ దర్శించుకున్నటువంటి పరిస్థితి, కొన్ని వ్యాఖ్యలు కూడా ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. స్వామి చెప్పండి. ఐలోను కుమ్రబెల్లి గృహోదయాలు అయితే దైవ దేవుళ్ళు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటు ములుగు జిల్లాకు సంబంధించిన సమ్మక్క సారక్క మేడారం జాతర అయితే అంగరంగ వైభవంగా ఫిబ్రవరిలో 21 నుంచి తయారుగా అంటే జాతర జరగబోతుంది. మహాజాతర జాతర అని చెప్పుకోవచ్చు. ఆసియా ఖండంలో మొదటి అని చెప్పుకోవచ్చు. తర్వాత అక్కడ నుంచి మొదలుకుంటే ఇక్కడ దాంతో భాగంగా తెలంగాణ సాంప్రదాయబద్ధ సంస్కృతి
అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా పొరవి కావచ్చు, ఇటు పక్క ఐలోని కుమరవెల్లి కావచ్చు, మొత్తం దేవాదాయాల శాఖ అంటే వాళ్ళైతే మొత్తం మంత్రిగా కొనసాగుతున్న కొండ సురేఖ అయితే ప్రస్తుతానికైతే అక్కడ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక్కడ అంగరంగ వైభవంగా కూడా కుమరవెల్లి మల్లన్న జాతర, మల్లికార్జున స్వామి జాతర కూడా ఘనంగా జరుపుకోవాలని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే ఆదేశాలు అయితే కొండ సురేఖ జారీ చేశారు. అందులో భాగంగానే ఇప్పటి నుంచి ఇలవేల్పుగా దైవంగా భావిస్తున్న కుమరవెల్లి మల్లన్న అయితే మాత్రం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ నుంచి ఎప్పుడైతే జాతర అయితే మహాజాతర జరుగుతుందో అక్కడ చాలా అక్కడ మొత్తం అంటే యాదవులు కుర్మగుళ్ళ వాళ్ళైతే చాలా అక్కడికి ఎప్పటికీ వెళ్ళే కుమరవెల్లిని దర్శించుకునే నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ నుంచి అంటే కుమరవెల్లి జాతర, మైలోని జాతర అంటే మహాజాతరగా భావిస్తున్న అక్కడ కుల సంఘాలు అయితే అక్కడ ప్రాతిపదికన కొనసాగుతున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. అది గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా చాలా అంగరంగ వైభవంగా జరుపుకోవాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ గతంలో ఒక మంత్రి ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఇద్దరు మంత్రులు అంటే సీతక్క, ఇటు ములుగు నియోజకవర్గం నుంచి సంబంధించిన ఎమ్మెల్యే గెలిచినటువంటి సీతక్కను ఇక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించిన వాళ్ళే అని చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు ఇద్దరు మంత్రులు ఉన్నారని చెప్తున్నారు. మొత్తానికైతే ఇక్కడ జాతరలోకైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక పర్యాటక కేంద్రం ఉన్నది కాబట్టి ఇక్కడ జాతరను కూడా మహా జాతరగా కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవాలని చెప్పి కూడా ఇలాంటి లోటుపాట్లు కానీ అసౌకర్యాలు కూడా ఉండకుండా చూసుకోవాలని చెప్పి కూడా ప్రజలకైతే భక్తులకైతే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా చూసుకోవాలని చెప్పి కూడా దేవాదాయ శాఖ నుంచి మొత్తం ఆదేశాలు అయితే జారీ చేసిన నేపథ్యం అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొండ సురేఖ మొత్తం అధికారులను సమీక్ష సమావేశించి మొత్తానికైతే బడ్జెట్ అయితే లెక్కలేసిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే కొన్ని నిధులు కూడా కేటాయించడం జరుగుతుందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. చూసుకోవచ్చు కుమరవెల్లి ఇటు ఐలోని మల్లన్న స్వామి అయితే తీర్థయాత్రలు అయితే అక్కడ గిరిజన ప్రాంతాలకు కాకుండా కూడా ఇక్కడ ప్లేన్ ఏరియాలో కూడా ఉన్న గ్రామాలు అయితే గ్రామస్తులు అయితే ఎక్కువ విలువెల్పు దైవంగా కూడా మల్లికార్జున స్వామి కొలిసే అవకాశాలు అయితే ఎక్కున్నాయి కాబట్టి అంగరంగ వైభవంగా జరుపుకోవాలని చెప్పి కూడా జాతరను కూడా మహాజాతరగా కూడా కుమరవెల్లి మల్లికార్జున స్వామిని కూడా జరుపుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. స్వామి, అంటే మంత్రి పర్యటన నేపథ్యంలో వచ్చిన నేపథ్యంలో అక్కడ ఆలయానికి సంబంధించి ఈవో కానీ లేకపోతే అధికారులు కానీ ఎవరైనా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే సమీక్ష నిర్వహించే నేపథ్యంలో మంత్రి సమీక్షలు ఎవరెవరు పాల్గొన్నారు, ఎలాంటి అధికారులు పాల్గొన్నారు, ఏ సూచనలు చేశారు, అంటే అధికారులు ఏమైనా సూచనలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని లోటుపాట్లు సరిదిద్దడానికి కానీ లేకపోతే ఏమైనా ఆ మంత్రి దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది అధికారులు? రాజశేఖర్ అక్కడ సమీక్ష సమావేశంలో దానికి సంబంధించిన ఈవో అంటే మన గుడికి సంబంధించిన ఆలయ ఈవో కూడా అక్కడ మొత్తం అక్కడ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. అతనితో పాటు కూడా సిబ్బంది అంటే పోలీస్ శాఖ నుంచి కూడా సిఐ తో పాటు ఎస్ఐ కూడా అక్కడ కూర్చున్న పరిస్థితి కనపడుతుంది. స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కూడా అతను కూడా హాజరైనట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ అన్నికి సంబంధించిన ఆలయ కమిటీ చైర్మన్ కూడా ఆ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే గత ప్రభుత్వం చెయ్యని విధంగా తెలంగాణ సాంప్రదాయ పద్ధతులను కూడా మరవకుండా ప్రజలు గుర్తుంచుకోలేలా అంటే మొత్తానికి అట్లా అంగరంగ వైభవంగా చేయాలి. గత ప్రభుత్వం నిధుల కంటే కూడా ఎక్కువ నిధులు కేటాయించే పరిస్థితి కనపడుతుంది. ఈ గత ప్రభుత్వం ఎన్నడూ కూడా చేయని విధంగా కూడా మొత్తం దేవాదాయ శాఖ నుంచి అయితే ఈసారి గుళ్ళల్లో అన్ని జాతరల్లో కూడా ఒక అంగరంగ వైభవంగా జరుపుకోవాలి. లోటుపాట్లు లేకుండా అంటే భక్తులకు కావచ్చు, ఇటు ప్రజలకు కావచ్చు, ఇటు మొత్తానికి ఇక్కడ చుట్టూ వ్యాపారస్తులకు కావచ్చు, దానికి సంబంధించిన ఎవరైతే అక్కడికి గుడిగా అంటే భక్తులైతే పాల్గొంటారో వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి కూడా అక్కడ డాక్టర్స్ కూడా అంటే స్థానికంగా కూడా ఆ జాతర అన్ని రోజులు కూడా అక్కడ పిహెచ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. ఇప్పుడు ప్రస్తుతానికైతే పలు అధికారులు అయితే సమీక్ష సమావేశంలో అందరి అధికారుల సమక్షంలో కూడా మంత్రి కొండ సురేఖ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్తాం. అక్కడ మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. ఆదిలాబాద్కు సంబంధించి చాందాలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఒక అమానుష ఘటన చోటు చేసుకుంది. ఇక నెంబర్ 2 బాయ్స్ హాస్టల్లో 5వ తరగతి విద్యార్థిపై
9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి లైంగిక దాడి చేసినటువంటి ఘటన వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఘటన. ప్రిన్సిపాల్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో విషయాన్ని దాచినటువంటి పరిస్థితి, సస్పెండ్ అయ్యారు. అలాగే ఇద్దరు కాంట్రాక్ట్ సిబ్బందిపై కూడా వేటు పడినటువంటి పరిస్థితి మనకి తెలుస్తూ ఉంది. సో ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు సత్యనారాయణ చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ఇది ఒక అమానుష ఘటన, ఆ సభ్య సమాజం తలదించుకునేటువంటి ఘటన ఒకటి ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలో దాదాపుగా గత 2 నెలల క్రితం జరిగినటువంటి ఒక ఘటన ఇది. అయితే అక్కడ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని చాందాలో ఉన్నటువంటి మైనార్టీ తెలంగాణ మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ బాయ్స్ నెంబర్ 2 ఇక్కడ దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చాలా మంది విద్యను అభ్యసిస్తుంటారు. దాదాపుగా అక్కడ 10th వరకు ఉన్నటువంటి ఒక పరిస్థితి. అయితే 2 నెలల క్రితం ఒక ఘటన ఇక్కడ చోటు చేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఒక స్థానికంగా చదువుతున్నటువంటి 9వ తరగతి విద్యార్థులు ఒక ముగ్గురు 5వ తరగతి విద్యార్థిపై లైంగిక దాడి చేసినట్టుగా బయటికి పొక్కింది. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మొదటిసారి జరిగినప్పుడు ఆ విద్యార్థి ఎక్కడ కూడా బయటికి చెప్పలేదు. కానీ తిరిగి కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ రెండోసారి కూడా అలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఆ బాధిత విద్యార్థి ఎవరైతే ఉన్నారో బాధిత విద్యార్థి పేరెంట్స్ కి చెప్పడం జరిగింది. వెంటనే పేరెంట్స్ ఆ విద్యార్థిని ఇటు ఆసుపత్రిలో చూపించి రిమ్స్ లో వైద్య చికిత్సల అనంతరం ఆ రిమ్స్ డాక్టర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఆ తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్ లో, అలాగే రిమ్స్ అంటే ఎక్కడైతే కలెక్టర్ లో గ్రీవెన్స్ సెల్ ఉంటుందో గ్రీవెన్స్ సెల్ లో కూడా దీనిపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఉన్నటువంటి విద్యార్థులు అంటే సదరు ఎవరైతే ఈ ఘటనకు పాల్పడినటువంటి విద్యార్థులు ఉన్నారో ఆ 9th క్లాస్ సంబంధించినటువంటి విద్యార్థులు ముగ్గురుపై కూడా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడంతో వాళ్ళైతే ఆ విద్యార్థుల్ని పిలిపించుకొని వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి జువెనల్ హోమ్ కి కూడా తరలించినట్టుగా తెలిసింది. కానీ ఈ విషయాన్ని దాచినందుకు అంటే దాదాపుగా ఇటు ఈ విషయం బయటికి పొక్కనీయకుండా ఈ విషయాన్ని మరుగున పడే విధంగా చేసినందుకు అక్కడ ఉన్నటువంటి ఒక సిబ్బంది ఎవరైతే ఉన్నారో సహకరించిన సిబ్బందిపై సస్పెండ్ చేయాలనేటటువంటి ఒక డిమాండ్ అయితే అక్కడ తలెత్తింది. కానీ గతంలో ఉన్నటువంటి ఒక ఎలక్షన్ కారణంగా, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఈ విషయం అయితే పూర్తిగా మరుగున పడింది. కానీ ఇటీవల అంటే దాదాపుగా ఒక 3 రోజుల క్రితం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మైనార్టీ నాయకులు కొంతమంది పాఠశాలకు వెళ్లి పాఠశాల దగ్గర నుంచి అక్కడ చర్యలు ఎందుకు తీసుకోవాలని చెప్పేసి డైరెక్ట్ గా ఇక్కడ కలెక్టర్లతో ఇక్కడ అయిన తర్వాత అంటే ఇక్కడ అధికారులకు మెమోరాండం ఇచ్చిన తర్వాత డైరెక్ట్ గా నేరుగా హైదరాబాద్ లోని మైనార్టీ వెల్ఫేర్ పాఠశాల యొక్క సెక్రటరీని కలిసి అక్కడ సెక్రటరీతో తమ వీళ్ళ సస్పెండ్ పై వీళ్ళపై చర్యలు తీసుకోవాల్సిందిగా సెక్రటరీ కోరడంతో అక్కడి నుంచి ఆయన నేరుగా ఒక లేఖ ద్వారా ఆ ఇద్దరు ఎవరైతే అక్కడ రెగ్యులర్ ప్రిన్సిపాల్ ఉంటాడో నరసింహాచారి ప్రిన్సిపాల్ ని, ఆ తర్వాత ఎవరైతే కాంట్రాక్ట్ సిబ్బంది అంటే ఈ ఘటనకు వాళ్ళకి తోడ్పడేటువంటి అంటే దాచిపెట్టేటటువంటి ఒక విషయం అంటే ఆ ఇద్దరిని ఇక్కడ బయటికి పొక్కనేయకుండా చేసినటువంటి ఒక సహకరించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంట్రాక్ట్ సిబ్బంది, ఒక పీఈటీ, ఆ తర్వాత డిప్యూటీ వార్డెన్ ఇద్దరిపై కూడా అంటే టెర్మినేట్ చేశారు, ఉద్యోగాలు తీసేశారు వాళ్ళు కాంట్రాక్ట్ సిబ్బంది కాబట్టి రెగ్యులర్ ప్రిన్సిపాల్ అంటే అతని యొక్క ప్రిన్సిపాల్ పై మాత్రం సస్పెన్షన్ వేటుపడింది. మొత్తంగా ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ ఘటన తలదించుకునే ఘటనగా ఇక్కడ ఆదిలాబాద్ ప్రజలైతే భావిస్తున్నారు రాజశేఖర్. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు యాక్షన్ తీసుకోవాలి, ఎందుకంటే మిగతా పిల్లలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఎందుకు దాచిపెట్టారు, ఏమన్నా ప్రిన్సిపల్ చెప్పినటువంటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? అలాగే ఇంకోటి, ఇలాంటి ఘటనలు చూసినప్పుడు మనకి చదువుతున్నటువంటి పిల్లలు కానీ లేకపోతే చిన్నపిల్లలు దాదాపుగా 10th క్లాస్ లోపు అంటే మైనర్ బాలులు, సో అలాంటి ఘటనకు పాల్పడడం అనేది ఒక రకంగా ఆందోళన కలిగిస్తుంది తల్లిదండ్రులు ఖచ్చితంగా. సో మిగతా పిల్లలపై ప్రభావం కనిపించే అవకాశం ఇది వేరే ప్రత్యేకంగా పిల్లలకి ఏమైనా ఒక శిక్షణ లాంటిది ఇచ్చే అవకాశాలు ఏమైనా ప్రభుత్వం తీసుకునే దిశగా ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. సో అలాంటి దిశగా వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా రాజశేఖర్. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత అంటే ఇది బయటికి పొక్కితే కనుక తమ స్కూల్ పరుగు పోతుందని, అలాగే విద్యార్థులు కూడా బయటికి అంటే ఒక నష్టం జరుగుతుందని భావించి అంటే వాళ్ళైతే ఈ విషయాన్ని బయటికి పొక్కనీయకుండా చేస్తుంది. కాబట్టి జరిగిన తర్వాత మాత్రం విద్యార్థులపై చర్యలు, అలాగే ఇలాంటి ఘటనలు మళ్ళీ తిరిగి అక్కడ చేరుకోకుండా కౌన్సిలింగ్ కూడా ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది, సమాచారం అందుతుంది. అంటే ఇలాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా గట్టి చర్యలైతే చేస్తున్నామన్నట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్పినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా చూస్తే అంటే ఇలాంటి ఘటనలు సాధారణంగా ఎక్కడ జరగకూడదు, కానీ ఎక్కడైతే కొన్ని పాఠశాలలు కొన్ని మారుమూల పాఠశాలలు ఉన్నాయి అక్కడ విద్యార్థులకు అంటే ఇటీవల పెరిగిపోతున్నటువంటి విష సంస్కృతి, అలాగే మొబైల్స్, ఆ తర్వాత విచ్చలవిడి మొబైల్ లో వస్తున్నటువంటి సీరియల్స్ కానీ తర్వాత మిగతా సన్నివేశాలు కానీ ఇవన్నీ కూడా విద్యార్థుల్ని ఒక పెడదవన పట్టిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి వీటిపై ఇటు పేరెంట్సే కాకుండా అటు విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా వీళ్ళపై ఒక నిఘా అయితే పెట్టాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. ఇటు విద్యార్థుల్లో కూడా
ఒక రకమైనటువంటి ఒక చైతన్యాన్ని మార్పును తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే విద్యార్థులు ఇటు సాధారణంగా ఇటు మత్తుకు లోపడుతున్నారు, అలాగే గంజాయికి సేవిస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల అంటే ఈ మత్తు పదార్థాలు, తర్వాత విచ్చలవిడి శృంగారం కలిగినటువంటి ఒక టీవీ మొబైల్స్ లో ఈ అంటే ఎప్పుడైతే ఇంటర్నెట్ ఫ్రీ వచ్చిన తర్వాత ఇలాంటి వాటికి అలవాటు పడి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నట్టుగా కూడా కొంతమంది వైద్యులు అయితే సూచిస్తున్నారు. కాబట్టి విద్యార్థులు ఒకరిని చెడిపోకుండా విద్యార్థులకు మంచి దారి పట్టే విధంగా ఇటు ఉపాధ్యాయులతో పాటు పేరెంట్స్ కూడా విద్యార్థుల ప్రవర్తనపై, విద్యార్థుల నడవడికపై, వాళ్ళు రోజు చేసేటటువంటి ఒక కార్యక్రమాలపై ఒక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఇక్కడ కొంతమంది కౌన్సిలర్స్ అయితే అభిప్రాయపడుతున్నారు. రాజశేఖర్. ఎస్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్యనారాయణ. ప్రధానంగా మీరు చెప్పినట్లు ఖచ్చితంగా తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారో వారి నడవడిక గమనించాలి, ఫోన్లో ఏం చూస్తున్నారో ప్రతిదీ కూడా గమనించాలి. ఎందుకంటే ఇలాంటి ఘటనలు వినేటప్పుడు తల్లిదండ్రులకు కానీ, లేకపోతే స్కూల్ యాజమాన్యం కానీ, లేకపోతే అలాంటి ప్రాంతాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ప్రత్యేకంగా దృష్టి సారించాలి. అండ్ దాంతోపాటు ఎవరైతే స్కూల్ కానీ హాస్టల్ యాజమాన్యం కూడా దానికి సంబంధించి పూర్తిగా పిల్లల్ని పర్యవేక్షించాలి. ఎస్ నెక్స్ట్ మనం మా హైదరాబాద్ ప్రతినిధి ప్రణయ్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా కాసేపట్లో నుమాయిష్ ఎగ్జిబిషన్కి సంబంధించి సీఎం ఎవరైతే ఉన్నారో ప్రారంభించబోతున్నారు రేవంత్ రెడ్డి. సో ఎగ్జిబిషన్ చాలా ఘనచరిత్ర కలిగినటువంటి ఎగ్జిబిషన్గా చెప్పుకోవచ్చు మనం. సో ఇవాళ నుంచి ఫిబ్రవరి 15 వరకు ఎగ్జిబిషన్ జరగనుంది. 46 రోజుల పాటు ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏదైతే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రతి ఏడాది నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈసారి కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. పోలీస్ సెక్యూరిటీతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీతో కూడా భద్రత ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 5 ఏళ్లలోపు వయసు ఉన్న పిల్లలకు ఎంట్రీ ఇచ్చారు ఫ్రీగా. అలాగే మిగతా వాళ్ళకి 40 రూపాయల పాటు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 10 గంటల 30 నిమిషాల వరకు ఎగ్జిబిషన్ ఉంటుంది, మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలు నుంచి కూడా. సో దాదాపుగా 25 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా స్టాల్స్ అన్ని కూడా 2400 స్టాల్స్ ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వారి యొక్క ప్రొడక్షన్ వస్తువులు పరిశ్రమలో పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రత్యేకంగా ఎలాంటి వస్తువు అనేది దొరికే విధంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా కొలువు తీరుతున్నాయి 2400 స్టాల్స్. సో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి సీఎం రాబోతున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, దీనిపై సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రణయ్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నుమాయిష్ ఎగ్జిబిషన్స్ రాబోతా ఉన్నారు. ఇక్కడికి ఇప్పటికే చాలా వరకు సందర్శకులు వచ్చిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సందర్శకులందరూ కూడా ఇక్కడికి చేరుకున్న సిచ్యువేషన్స్ నేపథ్యంలో ఇప్పటికి మనం చూస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా చాలా మంది ఇక్కడికి వస్తా ఉన్నారు. వీక్షకులంతా కూడా మనము బ్యాక్ సైడ్ లో ఉన్నప్పటికీ పెద్ద ఇక్కడికి వస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతుంది. దాదాపు కూడా 247 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మనం చూసుకుంటే నుమాయిష్ ఎగ్జిబిషన్స్ లో పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు ఉంటాయి. అండ్ దీంట్లో ప్రధానంగా మనం మాట్లాడుకుంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి షాప్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. అండ్ దాంతో పాటుగా కావాల్సినటువంటి అన్ని రకాల వస్తువులు అంటే ఇంట్లో కావాల్సినటువంటి అన్ని రకాల వస్తువులన్నీ కూడా ఇక్కడ నుంచి నేరుగా కూడా తీసుకెళ్లేటువంటి చాలా ఎగ్జిబిషన్ ఉంటుంది. అది మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 10:30 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో ఎగ్జిబిషన్ అందుబాటులో ఉండబోతా ఉంది. దాదాపు కూడా దాదాపు పోయినసారి చూసుకున్నట్లయితే 25 లక్షల పైగా కూడా జనాలు వచ్చారు. అప్పటికి కోవిడ్ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా జనాలు రావడం, దాదాపు 25 లక్షల వరకు కూడా సందర్శించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సందర్శనకు సంబంధించిన నేపథ్యంలో కూడా ఎంట్రీ టికెట్స్ కూడా అమర్చడం జరిగింది. గతంలో పిల్లలకి సంబంధించిన టికెట్లు కొంత అతలకుతలమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం మాత్రం ఎవరైతే 5 సంవత్సరాల్లో పిల్లలందరికీ కూడా ఉచిత ఎంట్రీతో పాటుగా ఇక ఎవరైతే మేజర్స్ ఉన్నారో పెద్దవాళ్ళు అంటే 5 సంవత్సరాల మిగిలిన ఉన్న వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే టికెట్లను అమర్చడం జరిగింది. దాదాపుగా కూడా మనం టికెట్ల రేట్లను ఒకసారి చూసుకున్నట్లయితే 40 రూపాయల నుంచి టికెట్లు అయితే అందుబాటులో ఉండబోతా ఉన్నాయి. ఈ యొక్క ఎగ్జిబిషన్స్ కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ప్రత్యేకంగా ఆట పాట వినోదంతో పాటుగా ఇంట్లో కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి వస్తువులను కూడా ఇక్కడ తీసుకోవచ్చు. దాదాపు 46 రోజుల పాటు సాగేటువంటి యొక్క నుమాయిష్ ఎగ్జిబిషన్ అంటే ఫిబ్రవరి 15 వరకు, జనవరి 1 పాటుగా సెక్యూరిటీ కూడా ఇక్కడ అమర్చడం ప్రత్యేకత అని చెప్పుకోవాలి. అంటే ప్రైవేట్ సెక్యూరిటీతో పాటు మనం మాట్లాడుకుంటే ఇటు పూర్తి స్థాయిలో కూడా ఉన్నత పోలీస్ బలగాలు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఉంటాయి. అండ్ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గతంలో కూడా ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్స్ జరగకుండా కూడా పూర్తి స్థాయి ఏర్పాటు చేయడం జరిగింది. లోపల ఫైర్ కి సంబంధించినటువంటి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. షాప్ కి కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైనా ఇమీడియట్ గా ఏదైనా యాక్షన్ జరిగినప్పుడు పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అక్కడ సేఫ్టీ ఫ్రీక్వెన్సీస్ వాడే విధంగా కూడా ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. అండ్ దాంతో పాటుగా సేఫ్టీ ఫ్రీక్వెన్సీస్ లో ప్రధానంగా మనం మాట్లాడుకుంటే ఒకవేళ ఈ ఎగ్జిబిషన్ అంతా తిరిగేటువంటి వాళ్ళ కోసం సంబంధించి ప్రత్యేకంగా కూడా
ఒక వెహికల్ ని ప్రత్యేకమైన ఒక వెహికల్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా 20 రూపాయల టికెట్ తో పూర్తి స్థాయిలో కూడా ఎగ్జిబిషన్ అంతా కూడా సందర్శించవచ్చు. అదే సందర్శించే విధంగా కూడా పూర్తి స్థాయిలో టికెట్లను అమర్చిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా మనం మాట్లాడుకుంటే ఈ యొక్క ఎగ్జిబిషన్స్ కి వృద్ధులు ముసలి వాళ్ళే కాదు, పెద్ద ఎత్తున కూడా చాలా మంది వస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ సంబంధించినటువంటి వాళ్ళందరూ వస్తున్న సిచ్యువేషన్స్ ఉంటాయి. అండ్ వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి స్థాయిలో ప్రతి సంవత్సరం ఈ యొక్క ఎగ్జిబిషన్ సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఎగ్జిబిషన్ యాజమాన్యం చేస్తా ఉంటది. అండ్ దాంతో పాటుగా మనం మాట్లాడుకుంటే ఈ యొక్క ఎగ్జిబిషన్ లో పూర్తి స్థాయిలో చాలా మంది ఆహ్లాదంగా గడిపేందుకు అండ్ దాదాపు ఈ యొక్క జనవరి కావచ్చు, జనవరి మాసంలో ఇటు సంక్రాంతి సెలవులు కావచ్చు, అండ్ దాంతో పాటుగా ఇటు న్యూ ఇయర్ సరదాగా కలుపుకునేందుకు చాలా మంది కూడా ఎగ్జిబిషన్ రావడం జరుగుతూ ఉంటది. ఎప్పుడెప్పుడు నుమాయిష్ ఎగ్జిబిషన్ మొదలవుతుంది అన్నటువంటి ఆసక్తిగా ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా నేడు సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఓపెన్ చేసి ఒక గుడ్ న్యూస్ అయితే అందించబోతా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటుగా సరౌండింగ్స్ లో ఉన్నటువంటి చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి చాలా మంది వచ్చి వారి యొక్క షాపింగ్స్ కావచ్చు, ఈ యొక్క ఎగ్జిబిషన్ పూర్తి స్థాయిలో సందర్శిస్తారు. మరికొన్ని స్టాల్స్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కొనసాగుతా ఉన్నాయి. డిఫరెంట్ ఫుడ్ కోర్ట్స్ ను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇప్పటికే చాలా వరకు ఫుడ్ కోర్ట్స్ తో పాటుగా షాప్స్ కూడా ఏర్పడ్డాయి. అండ్ దాంతో పాటుగా ఇంకొక వెరైటీ ఫుడ్స్ కూడా ఇక్కడ అమర్చబోతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. శేఖర్, గ్రేట్ సుప్రణయ్. ప్రధానంగా ఎగ్జిబిషన్ సంబంధించి ఎలాంటి వస్తువులు కావాలన్నా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ప్రత్యేకతలు ఉంటాయి. సో అవన్నీ కూడా ఎగ్జిబిషన్స్లో ఇక్కడ మనకి స్టాల్స్ రూపంలో మనకి దాదాపుగా 2400 సో అందుబాటులో ఉంటాయి. ఇటువైపు అంటే ఆసక్తి ఉన్నటువంటి వారు లేకపోతే కలెక్షన్స్ ఏమైనా ఎక్కువగా తీసుకొని బయట ప్రాంతాలకు వెళ్ళే వారికి ఒక మంచి అవకాశం. సో ఖచ్చితంగా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం, నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. నల్గొండకు సంబంధించి పలు హోటళ్ల బేకరీలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేశారు. నల్గొండకు సంబంధించి ఇక నాణ్యతా ప్రమాణాలు పాటించని షాపులపై యజమానులపై వారు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చర్యలు తీసుకున్నారు. పబ్లిక్ రద్దీగా ఉండే హోటల్స్పై ప్రత్యేకంగా దాడులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు అనుమానిత ఆహారపు శాంపిల్ సేకరించి ల్యాబ్కు పంపించారు ఫుడ్ ఇన్స్పెక్టర్లు. ఇక ఆహారం కల్తీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే ఫుడ్ ఇన్స్పెక్టర్లు ప్రతిసారి దాడులు చేస్తూ ఉంటారో ఖచ్చితంగా ఏ హోటల్లో చేసినా దాదాపుగా ఫుడ్ కల్తీ అనేటటువంటి వార్త వినిపిస్తూ ఉంటుంది. సో చాలా ఎక్కువ మందికి ఫుడ్ ప్రియులు బయటకు వెళ్ళి తినేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆహారపు కల్తీల్లో హైదరాబాద్ చాలా తీవ్రమైనటువంటి విషయాలు ఎదుర్కొంటుంది అని చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అక్కడ ఈరోజు జరిగినటువంటి తనిఖీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ఓవరాల్ గా 12 నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ లో ప్రధానంగా చూసినట్లయితే బేకరీస్ అయితేనేమి సంబంధించినటువంటి హోటల్స్ ఏదైతే బిర్యానీ సెంటర్ గా నెలకొంటున్నటువంటి పరిస్థితి, కొన్ని సెంటర్లోనైతే క్యాటరింగ్ గా చెప్తున్నటువంటి ఫుడ్ ఏదైతే ఇంజనీరింగ్ కాలేజెస్ ఏదైతే స్టూడెంట్స్ హోటల్స్ లో ఉన్నారో వారికి ప్రధానంగా చెప్పిన హోటల్ అయితే క్యాటరింగ్ మీద ఆధారపడి ఉంటుంది. పూర్తిగా వీళ్ళు కర్రీ పాయింట్స్ అయితేనేమి సంబంధించినటువంటి బిర్యానీ పాయింట్స్ లోని నాణ్యత లోపించి సంబంధిత అధికారులకు అనుమతి లేకుండానే వీరు ప్లాట్ఫారాల మీద పెట్టుకొని పూర్తి స్థాయిలో విక్రయిస్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని పదే ఫుడ్ ఇన్స్పెక్టర్ వారు ఫిర్యాదు చేసినా కూడా గత కొంతకాలంగా నత్తనడకన ఉన్నటువంటి పరిస్థితి. నల్గొండలో మాత్రం నిన్న జరిగినటువంటి దాడుల్లో పూర్తి స్థాయిలో బర్త్డే కేక్లకు సంబంధించి ఒక పర్సన్ తీసుకొని వెళ్తున్న క్రమంలోనే అక్కడ క్వాలిటీ లెస్ ఉండడంతో ఒకటిసారిగా క్వాలిటీ అధికారులకు దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్లు పూర్తి స్థాయిలోని తమ సిబ్బందితో ఒకసారిగా నా బేకరీపై దాడి చేయడం జరిగింది. ఆ బేకరీలో నిల్వ ఉన్నటువంటి పదార్థాలను ఎప్పటికప్పుడు కొంత టైం మాత్రమే నిల్వ ఉంచాలి, కానీ మిగతా టైంలో కూడా వాళ్ళు నిల్వ ఉంచి ఆ వినియోగదారులను మోసం చేస్తున్నారనే ఫిర్యాదుతోనే వాళ్ళు చేయడం జరిగింది. ఈ దాడిలో ప్రధానంగా చూసినట్లయితే బేకరీస్ లో ప్రధానంగా విద్యార్థులు అయితేనేమి సంబంధించినటువంటి ట్రావెల్ చేస్తున్నటువంటి వారు మన ప్రధానంగా హోటల్ చూసినట్లయితే అంతే ఉంది. మన క్యాంటీన్ లో ఏదైతే బస్ స్టాప్ క్యాంటీన్ లోనైతేనేమి సినిమా థియేటర్లలో ప్రధానంగా చూసిన బేకరీలు పెడుతూ ఉంటారు, కానీ ఆ పదార్థాలపై దోమలు ఈగలు ప్రధానంగా చూసిన క్రిమి కీటకాలు ఉన్నటువంటి పరిస్థితి. అయినా కూడా వాళ్ళు ఎలాంటి నీట్నెస్ కానీ అది సంబంధించినటువంటి నిబంధనలు కానీ పాటించట్లేరు. శానిటైజర్ ప్రధానంగా చూసినట్లయితే ప్రతి బేకరీలోని ప్రధానంగా రోజువారీగా సీసీ కెమెరాల ద్వారా శానిటైజేషన్ సంబంధించినటువంటి పెట్టాల్సి ఉండే, కానీ వీళ్ళు ఎలాంటి నిబంధనలు పాటించకుండా పూర్తి స్థాయిలో ఏదైతే స్టూడెంట్స్ ఈవినింగ్ ప్రాంతంలో వచ్చి తన ఫుడ్ తీసుకున్న క్రమంలో కూడా అక్కడ యాంటీబయాటిక్ సంబంధించినటువంటి వైరస్ తోటి చాలా మంది అనారోగ్యం గురైనటువంటి పరిస్థితి. బేకరీలో ప్రధానంగా చూసినట్లయితే కెమికల్ తో వాడినటువంటి బేకరీలో ఈ యొక్క డెకరేషన్ చేసుకున్నటువంటి బేకరీకి సంబంధించినటువంటి కెమికల్ పాయిజన్ గా మారి అనేక మందికి అనారోగ్య పాలైనటువంటి పరిస్థితి. వీరితో పాటు బిర్యానీ సెంటర్ ప్రధానంగా చూసుకున్నట్లే బిర్యానీ సెంటర్ నల్గొండలోని గతంలో వెంకటరమణ
సంబంధించినటువంటి హోటల్లో బిర్యానీ సెంటర్ లో వద్ద ఫుడ్ పాయిజన్ అయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఒక్కసారి బిర్యానీ వేసుకొని ప్రధానంగా 4-5 రోజుల పాటు హీట్ బాక్స్ లో పెట్టి అది ప్రధానంగా వచ్చేటటువంటి ఎవరైతే సాయంత్రం పూట బిర్యానీకి వస్తున్నారో ఆర్డర్ తీసుకున్న వారు ప్యాక్ చేసి ఇస్తున్నటువంటి పరిస్థితి. వారు తిరిగి ప్యాక్ ఉప్పగానే దుర్వాసన సంబంధించినటువంటి కుళ్ళిపోయినటువంటి మటన్ తో వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని ఇలా కొనసాగకూడదని అనేక సార్లు ఎవరైతే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ సంబంధించిన సూచనలు చేసినా ఎవరు బేఖాతరు చేస్తారు. ప్రధానంగా చూసినట్లయితే ప్లాట్ఫారాల మీద వాళ్ళు ఎవరైతే ఎక్కడి నుంచి వివిధ ప్రాంతాల నుంచి ప్రిపేర్ చేసుకొని రెడీమేడ్ గా ప్లాట్ఫారాల మీద ఉంచుతున్నారో అది ప్రమాదకరమైనటువంటి రుచికరమైన కనబడుతుంది తప్పితే ప్రమాదంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి విషయాలని పలుమార్లు జిల్లా కలెక్టర్ గాని సంబంధించినటువంటి అధికారులకు ఫిర్యాదు చేశారు. నామమాత్రంగా దర్యాప్తు చేస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో అక్కడి నుంచి వాళ్ళని ఎగ్జిట్ చేయకుండా అక్కడే మళ్ళీ తిరిగి హోటల్ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే బర్త్డే కేక్లు సంబంధించినటువంటి ఏదైతే ఫెస్టివల్స్ సంబంధించినటువంటి ఉంటుందో వాళ్ళని అదే అదునుగా తుమ్ము చేసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే కెమికల్ మోతాదులో వాడాలి దానికి సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా ఉన్నతాధికారికి పర్యవేక్షణలోనే ఉండాలి. దీనికి సంబంధించిన బేకరీ తయారు చేయాలనే నిబంధనలు ఉన్నాయి. కానీ నిబంధనలు ఎలాంటికి బేఖాతరు చేయకుండా వాళ్ళు పూర్తిగా నాణ్యత లోపించినటువంటి వస్తువులతోని పూర్తిగా వాళ్ళకు వినియోగదారులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే చూసినట్లయితే ఫ్రూట్ సంబంధించినటువంటి మార్కెట్ లో ప్రధానంగా చూసినట్లయితే గతంలో ప్రభుత్వాలు గతంలో ఒక ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. పండ్లాన్ని సంబంధించినటువంటి మార్కెట్ లో పూర్తిగా గోడాంలను నిలువ ఉండడానికి ఏదైతే కెమికల్ వాడతారో అది వాడకూడదని నిషేధం కూడా జరిగింది. కానీ సంబంధిత అధికారులు మాత్రం పూర్తిగా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో కూడా ఆ కెమికల్ సంబంధించినటువంటి స్ప్రేలు వాడుతున్నారు. దాని ద్వారా వినియోగదారుకు ఆ కెమికల్ తినడం వల్ల సంబంధించిన ఫ్రూట్స్ లో జ్యూస్ అయితేనేమి సంబంధించినటువంటి బనానా పండ్స్ అలాంటివి కూడా కెమికల్ ఎక్కువ ఉపయోగించడం వల్ల దానికి కులిపోయినటువంటి పరిస్థితి. ఆ పదార్థాలు తిన్నటువంటి వినియోగదారులకు ఒకసారి కానీ డయాలసిస్ పేషెంట్లు అవుతున్నటువంటి పరిస్థితి. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రధానంగా జరుగుతున్నటువంటి ప్రధాన కూడలిలో సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి పరిస్థితి. శ్రీనివాస్, ప్రధానంగా చూసుకుంటే అంటే వరంగల్ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్ని షాపుల్లో తనిఖీలు చేశారు? ప్రధానంగా ఏమైనా చర్యలు తీసుకున్న నేపథ్యంలో నోటీసులు ఇవ్వడం వరకే లేకపోతే సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉందా? లైసెన్సులు రద్దు చేసినటువంటి పరిస్థితి ఉందా? సో ఆ షాపులు ఎన్నేళ్ళ నుంచి నిర్వహిస్తున్నారు అనేది ఏమైనా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఫుడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కల్తీ అనేది చాలా తీవ్ర స్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలా వరకు మన రాష్ట్రంలో తక్కువగా ఉన్నారు. సో తనిఖీలు అప్పుడప్పుడు జరుగుతున్న క్రమంలో ఖచ్చితంగా బయటపడుతున్నటువంటి ఘోరాలు చాలా వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితి. మీరు చెప్పినటువంటి ప్రస్తావించిన విషయాలన్నీ కూడా. సో నిన్న జరిగినటువంటి తనిఖీల్లో ఎన్ని షాపుల్లో చేశారు, ఎన్ని షాపులు సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది? ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లా చూసుకున్నట్లయితే సూర్యాపేట, యాదాద్రి, నల్గొండ ఈ జిల్లా హెడ్ క్వార్టర్ లో ప్రధానంగా చూసినట్లయితే ఫుడ్ అధికారులు దాడులు చేస్తున్నారు. గత కొంతకాలంగా యాదాద్రి జిల్లాలో కూడా బిర్యానీలో జరీ రావడం సంబంధించినటువంటి సమస్య పెద్ద ఎత్తున వినియోగదారులని ఒక భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి. అదే పరిస్థితి నల్గొండలో చూసినట్లయితే వెంకటరమణ బార్ లోని సంబంధించినటువంటి నల్గొండ సంబంధించిన బస్ స్టాప్ ఎదురుగా ఉన్నటువంటి హోటల్ ఉన్నదో అందులో